వేడి నూనెలో అందమైన ముగ్గు తీసి తింటే కరకరమంటుంది. ఏమిటది? సమాధానం జంతిక. నిత్యం ముందుకు వెళ్తుంది, వేగం పెంచుదామన్నా పెరగదు, తగ్గించుదామన్నా తగ్గదు. ఏమిటది? సమాధానం మడత కుర్చీ. కాళ్ళు చేతులు లేవు కానీ ఎప్పుడూ నెత్తినెక్కి కూర్చుంటుంది. ఏమిటది? సమాధానం టోపీ. అందమైన గిన్నెలో ఎర్రని పిట్ట తోకతో నీళ్లు తాగుతుంది. ఏమిటది? సమాధానం దీపం వత్తి. రాజాదిరాజులు కూడా ఒకరి ముందు తల వంచుకుంటారు. ఎవరి ముందు? సమాధానం మంగలి ముందు. రెక్కలు లేని పిట్ట గూటికి సరిగా చేరింది. ఏమిటది? సమాధానం ఉత్తరం. పువ్వులో అందరికీ పనికి వచ్చే పువ్వు. ఏమిటా పువ్వు? సమాధానం పత్తి పువ్వు. ఒకటే తొట్టే రెండు పిల్లలు. ఏమిటది? సమాధానం వేరుశనగ. చూస్తే గజిబిజి, తింటే కరకర. ఏమిటవి? సమాధానం జంతికలు. అరచేతిలో లెక్కించలేని ఇల్లు, వెళ్ళేదారే కాని వచ్చేదారే లేదు. ఏమిటది? సమాధానం జల్లెడ. నిగనిగలాడే నిర్మల వస్తువు, బుగబుగమండే పరిమళ వస్తువు, నీటికి నానదు, గాలికి కరుగు, నిప్పుకు మండు. ఏమిటది? సమాధానం కర్పూరం. అట్లు కాని అట్లు పెద్దలు పెడతారు, పిల్లలు తింటారు. ఏమిటవి? సమాధానం చివాట్లు. నేను ఎక్కువయ్యే కొద్దీ మీ చూపు మందగిస్తుంది. నా పేరేంటి? సమాధానం చీకటి. ఎండలో నడిచి ఇంటికి వచ్చి గడప అవతల ఇద్దరిని, గడప మూల ఒకరిని కాపలా ఉంచి పడుకున్నాడు. ఏమిటవి? సమాధానం చెప్పులు, గొడుగు. సంపాదన ఒకరిది, అనుభవం ఒకరిది. ఇంట్లో కాదు, ఒంట్లోనే. ఏమిటవి? సమాధానం చేతులు, నోరు. ఏ రాయి వద్దన్నా ఈ రాయి కావలసిందే. ఏమిటా రాయి? సమాధానం ఉప్పురాయి. 12 కొమ్మల మాను, కొమ్మకు 30 ఆకులు. ఏమిటవి? సమాధానం 12 కొమ్మలు నెలలు, మాను సంవత్సరం, నెలకు 30 రోజులు. సూర్యుడు చూడని మడుగు, చాకలి తాకని గంగ. ఏమిటవి? సమాధానం కొబ్బరి నీళ్ళు. కాళ్ళ కింద నలిగాను, చక్రంపై తిరిగాను, చేతుల్లో వదిగాను, అగ్గిలో పడ్డాను, మనిషి ఇంటికెళ్ళాను, చెయ్యి జారితే పుట్టింటికే ఇక. ఎవరిని నేను? సమాధానం కుండ. ఒక పండు, పండుకు 12 తొనలు, తొనకు 30 పిక్కలు, 15 తెలుపు, 15 నలుపు. ఏమిటవి? సమాధానం పండు సంవత్సరం, తొనలు నెలలు, పిక్కలు రోజులు, తెలుపు శుక్లపక్షం, నలుపు కృష్ణపక్షం.